అమ్మాయి మమత, కోళ్ళు కూసుకున్నట్టున్నాయి, తెల్లవారినట్టే ఉంది. అమ్మాయి మమత, పిలిచావా? అబ్బా, ఇక్కడ ఇటు ఇటు. పొద్దున్నే లేచి పిల్లి మొహం చూసినా పర్వాలేదు, కానీ నీ మొహం చూస్తే మాత్రం అష్ట నష్ట దుష్ట కష్టాలు వస్తాయి. అట్లబా, నాగుల చవి దగ్గర నుంచి నాగదేవత వరకు కొన్ని వందల సినిమాలు చూశాను, కానీ ఇలాంటి శకునాలు పిచ్చున్న పాత్ర ఎక్కడా తగలేదు. ఇక్కడ వెళ్ళిందిగా, ఇదిగో చూడు శంభులింగం, నువ్వు అర్జెంట్గా అవతల పోయి అమ్మాయి మమతం నమ్మను. ఇప్పుడు శంభులింగం ఉన్నావు, కాసేపాకి శరభలింగం, జానలింగం, శ్రావలింగం, సోమలింగం, ఇలా క్షణానికి పేరు పెట్టి పిలవడానికి నీ బుర్రకి ఎలా తడుతుంది బావా? అబ్బా, అవన్నీ తర్వాత చెప్తాను, కానీ బోల్డింగా ముందు అమ్మాయిని పిలువు. అమ్మాయి వస్తే కానీ కళ్ళు తెరవా? ఇదిగో వీరేశలింగం, నన్ను మాటల్లో పెట్టి నా చేత బలవంతంగా కళ్ళు తెరిపించి నీ పాపిష్టి మొహం నాకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నావేమో. అదేమీ కుదరదు, నువ్వు వెళ్ళు. మమత, అమ్మాయి మమత, త్వరగా రామ్మా, నీ మొహం చూస్తే గాని మీ నాన్న కళ్ళు తెరవట్ట. గుడ్ మార్నింగ్ డాడీ. నా తల్లి, నా బంగారు కొండే, వచ్చేసావా? సుప్రభాతం. నువ్వా? నేనే. ఇవాళ నీకే కష్టం వస్తుందో చూస్తాను. కష్టం నాకు కాదు, నీకు. ఎక్కడో నెక్కుంటాడు నక్క వేధవా. నీకెలా జరుగుతాను బాబా? కాళ్ళు ఎప్పుడు పడతాయి. ఏమి బాగలేదు. అదో డాక్టర్ హార్ట్ అటాక్ వస్తున్నాడా? హార్ట్ అటాక్ అని మీకు తెప్పిస్తాను. ఆగమంటుంటే కనబడకపోతావా మిల్కా సింగు? అప్పుడు పుల్లన్న విన్నట్టు నవ్వుతా. ఇది కుడివైపుకి, ఇది ఎడం వైపుకి. ఏమండి, ఏమండోయ్, ఏమండోయ్, ఇది విన్నారా? ప్రాంతీయ వార్తలు మొదలు పెట్టావా? పాపం మతి చెల్లించినట్లుంది. అసలు ఉంటే కదా చెల్లించడానికి. మీ సంగతి కాదు, మీ నాన్నగారికి పాపం ఇలా వేళ్ళు తిప్పుతూ నవ్వుతున్నారు. చెల్ల ఏదో చెప్పుంటుంది, అయినా అవన్నీ నీకెందుకే? అది నిజమేలేండి, మధ్య నాకెందుకు? ఎక్కడికి? ప్రకృతి నన్ను పిలుస్తోంది బావా. ప్రకృతి నిన్ను పిలుస్తోందా పన్నీర్ దాసు? అదే బావా, నేచురల్. ఎంత అర్జెంట్ అయినా సరే చెట్టు నుంచి కాయబడింది, శకునం మంచిది కాదు. ఉండు బావా, నువ్వు ఇలా రోజుకో కొత్త శకునం కనిపెట్టి నన్ను ప్రకృతి ధర్మానికి కూడా దూరం చేయడం న్యాయం కాదు. చాలా అర్జెంట్ బావా. అయితే వెళ్ళు. చూడు, వెనకటికి నీలాంటి వాడు ఒకడు శకునం బాగాలేదని చెబుతున్నా వెళ్ళాట, కుళాయి తిప్పినట్టు 3 రోజులు ఛాడించి కొట్టింది. అక్కడి నుంచి తీయలేక వాడి సమాధి కూడా అక్కడే కట్టేస్తా. తర్వాత నీ ఇష్టం. ఇలా బిగుసుపోయి తెచ్చేకంటే అదే నయం. జాన్ పాలు నన్నేనా? నిన్నే. కూర్చో. మంచి శకునం ఎదురయ్యే వరకు ఇదిలా ఇదిలా ప్రాక్టీస్ చెయ్యి. దొడ్డో కూర్చుని ప్రాక్టీస్ చేస్తాను బాబా. బోల్ ఎంత టైం ఉంటుంది? కూర్చో, ప్రాక్టీస్ చెయ్యి. శంకర, ఈ సినిమాకి నీ పాల్పడ్డాను. నాకు స్వతంత్రం వచ్చిన సినిమా రిలీజ్ అయింది, కానీ నాకు మాత్రం స్వతంత్రం రాలేదు నీ దగ్గరే. అమ్మా తల్లి, దిక్కులేనమ్మా, పట్టి అన్నం పెట్టించానమ్మా. ఏమిటో మా ఇంట్లో అడుక్కుంటున్నావు? గొంతు కొత్తగా ఉంది, కొత్తగా వచ్చావా? అవునండి అయ్యా, ఇది కొత్త గాని ఇది మా ఖాతాయానండి. అడుక్కోవడానికి ఖాతా ఒకటా? బాబా, అమ్మా తల్లి, పట్టి అన్నం పెట్టించానమ్మా. లేదు పోవయ్యా. పోనీ కథ పప్పు అని పెట్టించండి అయ్యా. లేదు పొమ్మంటుంటే. పోనీ పచ్చడనే పెట్టించండి అయ్యా. ఏది లేకపోతే నువ్వు ఇక్కడ ఆటో వెళ్ళారు. ఎవరు నువ్వు? కనపడటం లేదు బెత్తగాని. మా అయ్యకి అడుక్కోవడానికి ఓపెనాక ఈ పేటంతా నాకు రాసిచ్చాడు. ఇదేమన్నా మీ బాబు కోసం పట్టా భూములు రాసిచ్చడానికి? అయినా నువ్వు రాజకీయ నాయకుడు, సినిమా స్టార్, వంశపారంపర్య హక్కులు అంటూ మా మీద ఎక్కడానికి? కొత్త
ఒక చారు పచ్చడితో తిని నీకెంత పౌరుషం ఉంటే 60 కూరలు 60 పచ్చలతో తిని నాకెంత పౌరుషం ఉండాలి? పాప వచ్చిందనుకో ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోతా. జాగ్రత్త. 2 ఫ్రీ పాసులు పెట్టండి. మరి వీడి టికెట్? వీడికి టికెట్ అడుగుతారా? ఈ మధ్య అడుగుతున్నానండి. అదే వెనవను తెలియకుండా పడిపోతాం. ఐడియా. మీరు గుర కాదండి, తిరుపతి ఉంది. మరి ఏంటనుకున్నావు? వరలేదా అమ్మా? లేదురా, ఉన్నదంతా నువ్వే లాగేశావు. కాసేపు నువ్వు వాగుడు ఆపకపోతే నేను నోటికి తాళం వేస్తాను. బుల్లి తాళం నీకోసం కొన్నాను. సరేనా? వీళ్ళు థియేటర్ దగ్గర ఉండు, వీడిని సేఫ్ కష్టంలో వచ్చేస్తాను. త్వరగా వచ్చేయండి. రైట్. ఇగో ఎందుకు చెప్పు. అలాగే సార్, ఈ కుర్రాడు తప్పైనట్టున్నాడు. ఆ కార్నర్ లో కూర్చుని అమ్మ అమ్మ అంటే వస్తున్నాడు. ఇదిగో సార్, కన్నపడ్డ పని నుంచి ఇలా ముద్దు పెట్టేస్తున్నాడు. ఒకవేళ వాళ్ళ నాన్న అనుకుంటారో ఏటో, అందుకని భయపడి ఇక్కడ తీసుకొచ్చాను సార్. ఇలారా బాబు? ఎవరు బాబు నువ్వు? మా నాన్న కొడుకుని. ఆహా, నీ నాన్న ఎవరు? మా తాతయ్య కొడుకు. నీ తాతయ్య ఎవరు? పిచ్చి ప్రశ్న. మా నాన్నకి నాన్న. ఎంతకీ మీ నాన్న ఎవరు బాబు? నన్ను కన్న పెద్దమని. వీళ్ళమ్మ వీడికి బస్ ఎక్కువ పోసినట్టుంది సార్, అందుకే తెగలాగేస్తున్నాడు. నేను వస్తాను సార్. సార్, వీడిని ఇక్కడ చేసినట్టు వాళ్ళ అమ్మకి ఎలా తెలుస్తుంది సార్? అది నేను ఎంక్వైరీ చేస్తానులేండి. థ్యాంక్స్ సార్. బాబు ఏడవకు, మీ అమ్మ వచ్చే వరకు ఇక్కడ కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. అదే వద్దు, అదే వద్దు. ఎస్ఐ గారు, మీ చిన్నపిల్లలు ఏడిస్తే ఇష్టమేనా? చికాకు చిరాకును. అయితే ఇప్పుడు నాకు బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ ఇవ్వకపోతే మీకు చిరాకు చికాకు వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఏడుస్తానుగా. అయ్యో 104. చేసేన్ మా బాబు కనిపెట్టలేదండి. అమ్మా మీకోసం ఎంత వెతికాను. రక్షించావు. మరో అరగంట చూసి మీరెవ్వరూ రాకపోతే మేమంతా మూకుమ్మడిగా రాజీనామా చేసే ప్రయత్నంలో ఉన్నాం. చాలా అల్లం చేశాడా? అదే లేదమ్మా, మా ఛార్జ్ చేయించాడు. తప్పు కదా, అలా చేయొచ్చా? రా ఇంటికి కదా. ఆగండి. ఈ పిల్లవాడు మీ పిల్లవాడే అనడానికి సాక్ష్యం ఏమిటి? ఈ పిల్లవాడి తండ్రి పేరేమిటి? పేరు అడిగితే సిగ్గుపడతావేమిటమ్మా? ఎవరైనా? ఆయన మా వారండి. అదే ఎవరైనా? మా మామగారు కొడుకు. మీ మామగారు ఎవరు? మా బాబు తాతగారు. అయితే సందేహం లేదు, ఈ పిల్లవాడు ఖచ్చితంగా మీ పిల్లవాడే. తక్షణం ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్, వీళ్ళని రిక్షా ఎక్కించి డబ్బులు ఇచ్చి మరీ పంపించండి అయ్యా. వెళ్ళమ్మా తల్లి. విశ్వనాథం గారికి ఉత్తరం వచ్చింది. సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం ఎరా, ఒళ్ళు ఎలా ఉంది? రకరకాల పేర్లతో మా బావ పిలిస్తే ఊరుకున్నాను, నువ్వు పిలుస్తావా? ఏదో పొరపాటైపోయిందండి. మీ అసలు పేరు ఏమిటో చెప్తే ఆ పేరుతో పిలుస్తాను. అలా అన్నావు, బాగుంది. నా అసలు పేరు అంత అర్జెంట్ గా చెప్పాలా? రేపు చెబుతాను బా. వెళ్ళొస్తాను శంకర్రావు గారు. కట్టుకున్నవాడు ముండా అంటే ముసుగుకొచ్చిన వాడు కూడా ముండా అన్నాడని బావగారు. బావని ఆలోచిస్తేనే కదా ఇష్టం వచ్చినన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నాడు. చెవులు పీకేస్తాను, పిండేస్తాను. ఏమిటనుకున్నాను? వెనకాలే ఉన్నారు బావగారు. ఉన్నాడు, ఇంటి వెనకాల ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు. నీకు అనవసరం, వెళ్ళిపో వెళ్ళిపో. వస్తాను మస్తాన్. అరే ఉత్తర కుమార్, బావట బావ. ఎవరా భయపడేది బావంటే? బావ నీకేదో ఉత్తరం వచ్చి గేదె పేడేసింది. ఇందులో ఏ దుర్గా చూడాల్సి వస్తుందో. ఊరుకో బావా, గేదె పేడకి దీనికి సంబంధం ఏంటి? ప్యాన్ ఏం చేస్తారు? పిడకలు చేస్తారు. పిడకలు ఏం చేస్తారు? బిస్కెట్లలో డబ్బాల్లో దాచుకుంటారు. నీ మొహం. లేకపోతే అటు బావా, పిడకలు ఏం చేస్తారు? కాల్చి బూడిద చేస్తారు. కనుక ఇందులో ఎవరో చచ్చి కాలి బూడిద వెళ్తాడు. ఇదిగో మీరు తెలుపున్నాయా? అది ఇందులో కనుక ఏమైనా దుర్వార్తుందో ఆ 100 ఎకరాల మెట్ట పొలం నీ చేతి దున్నిస్తాను. ఎండ మండిపోతుందయ్యా. బాబా, రామారావు గారి ఆత్మబంధువుకి ఈ ఊరికి బస్ వేస్తామని చెప్పి రోడ్డు వేశారు. నాగేశ్వరరావు గారి ఆత్మబలానికి బస్ స్టాండ్ కడతామని ఓ బస్సు వేశారు. శివాజీ గారి ఆత్మబంధువుకి ఈ బోర్డు ఒకటి తగిలించారు. బస్సు మాత్రం ఏ రోజు టైంకి రాదు. నరసరాజు, నీ వెధోడేలాతో నష్టపెట్టగా బస్సు ఎన్ని గంటలకు వస్తుంది కనుక్కో. ఎవరిని కనుక్కోను? ఎవరిని కనుక్కోవా? బస్సు ఇంటికి వస్తుంది. అందుకు కాదు, మరి ఇంకెవరిని కనుక్కోను? అయినా బస్సులు రైళ్లు టైంకి రావడం అనే ఆచారం మన దేశానికి. అందుకే బస్సు వస్తుంది. చూడు, ఆ బస్సు రాగానే మా ఉదయం కొడుకు నువ్వు గుర్తుపడతాను కానీ ఎందుకైనా మంచిది నువ్వు ఉదయం 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 అంటూ బస్సు చుట్టూ ప్రదర్శన చెయ్యి. పేపర్లు అమ్ముకునేవాడు అనుకుంటారేమో బావా. నిన్ను చూస్తే అంతకన్నా గొప్ప హోదాలో ఎవరు ఊహించుడు. నేను చెప్పినట్టు చెయ్యి. ఉదయం ఉదయం
ఉదయం ఉదయం అరే పేపర్ అమ్ముకునే మీకేమిటండి బావా నువ్వు ఉదయం కొడుకొచ్చాడా కనిపించలేదయ్యా. అతనేమో వస్తున్నది మా ఉదయం కొడుకు, వాళ్ళ నాన్న కాదు. అబ్బా చిక్కడు దొరకడి దగ్గర నుంచి సుందరి సుబ్బారావు వరకు మారువేషాలు వేయడం మన సాంప్రదాయం. వస్తున్నది నీ ఫ్రెండ్ కొడుకే కదా, మారువేషంలో అయినా రావచ్చు. అయినా ఇలా కాదు, ఉదయం ఉదయం అని ఇక్కడే నిలబడి అరుద్దాం. ఉదయం 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 హలో మీరు ఉదయం ఉదయం సారీ అండి లేవండి. ఉదయం తీసుకోండి. మీరు ఉదయం తాలూకానండి? మీరు ఉదయం తాలూకానండి? నేను ఉదయం మాట్లాడుకో, అర్థమైపోయింది. బయలుదేరు. ఎక్కడికి? ఎక్కడికి? మా ఇంటికి. ఎందుకండి నాకు టీవీలో రూమ్ అది బుక్ చేశారు. మీరు క్యాన్సర్ లేదు. నేను ఊళ్ళో ఉండగా నేను ఇంకో చోట ఉంటావా బాబు? సూట్ కేసు తీసుకో. అదేంటండి మీరు కూడా సూట్ కేసు? నా మాట వినండి. ఏమండి నా మాట వినండి. మీకెందుకండి ఈ శ్రమ? వాళ్ళ నాన్న ప్రవర్తిస్తున్నాడు కదా. గుండు బాబా తేల్చేస్తాను. యజ్ఞం అలా ఎడ్డివని ఒక్క మాట వాడకూడదండి, దాంతో పాటు తెడ్డివని కూడా వాడాలి. బావా ఎటువంటి తెడ్డి అన్నాడు మీ ఉదయం కొడుకే. నేను ముందే కనిపెట్టాను. ఇదిగో నువ్వు ఎక్కడ? నేను మీ ఇంటికి రావడం ఏమిటండి? మనం బంధువులం. బంధువులమా అంటే ఉదయం ఆప్తులుండి. ఓహో, నువ్వు వస్తున్నావని నిన్ను మా ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోమని ఉత్తరం వచ్చింది. ఓహో, అయితే ఈ పల్లెటూరులోనే కష్టపడకుండా మంచి ఏర్పాటే చేశారన్నమాట. సరే పదండి. ఇంకా బయలుదేరి బహదూర్ ఖాన్. అదేమిటండి ఇందాక ఆలువనో వేలువనో పిలిచినట్టుగా ఎందుకు అడుగుతారులేండి. మా బావ నన్ను కులాలు మతాలు దేశాలు మాటి మాటికి మార్చేసి పిలుస్తూ ఉంటాడు. ఎక్కండి. సరే పదండి. కాఫీ. థ్యాంక్స్ చెప్పలేదే. ఎందుకు? ఎందుక? బస్సులో సీటు లేక తల్లడిల్లిపోతున్న ఓ అందమైన యువతి బాధ చూడలేక ఆ అమ్మాయికి సీట్ ఇచ్చిన ఓ యువకుడి ఔదార్యతకు త్యాగశీలతకు. మీరు పత్రికల్లో పనిచేస్తారా? కరెక్ట్. ఉదయం జర్నలిస్ట్ ని. మీరు ఎలా కనిపెట్టారు? మీ భాషలో వచ్చింది. మీరు రోజు ఈ బస్సులోనే వస్తారా? ఇంతకాలం లేదు, రేపు నుంచి వద్దాం అనుకున్నాను. నిజంగా? ఎస్, మీరు వద్దంటే మానేస్తాను. నేనెందుకు వద్దంటాను? నేను రోజు ఈ బస్సులో వస్తాగా. అయితే నేను రాను. చూడండి మీ పేరు అలా కోపంగా చూడకండి. నాకు పరిచయమైన వాళ్ళ పేర్లు తెలుసుకోవడం నా హాబీ. నా పేరు మీకు చెప్తాను, కానీ ఒక చిన్న పని చేయాలి. చెప్పండి. ఈ రెండు చేతులు ఇలా కలపాలి. ఈ రెండు వేళ్ళు ఒకదానికొకటి కలవకుండా 10 నిమిషాలు ఉంచగలిగితే నా పేరు చెప్తాను. ఓ అంతే కదా. ఈ ఫైల్ పట్టుకొని చెప్తాను. నా స్టాప్ వచ్చేసింది. నేను దిగిపోతున్నాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇది మీ ఫైల్. థ్యాంక్ యూ. బాయ్. నమస్తే. నమస్తే. ఎక్స్క్యూజ్ మీ. తారుమారయ్యాయి కదండి? అవును, తారుమారయ్యాయి. ఎఫ్ఐఎల్ఈ ఫైల్. అందులోని అక్షరాలు తారుమారైతే ఏమవుతుంది? ఎల్ఐఎస్సి లైఫ్ అవుతుంది. ఆ లైఫ్ కాస్త పోయే స్థితికి వచ్చిందని నా పరిస్థితి. ఏమైందండి? ఏముందండి, మీరు చెప్పిన వేళ కసరత్తు చేస్తూ ఫైల్ సంకలో పెట్టుకుని మా చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళానండి. సాగర్, ఉద్యోగం ఎలా ఉంది? థ్రిల్లింగ్ గా ఉంది సార్. ముందు డ్రిల్లింగ్ వచ్చేస్తా. సారీ సార్. ఇప్పుడు నేను ఎడిటర్ని చేశాననుకో. థ్యాంక్ యూ సార్. నాకు వెన్నుపోటు పొడుస్తావా? పొడవను సార్. పొడిచేవనుకో. పొడవను సార్. ఒకవేళ పొడిచేవనుకో. పొడవను సార్. పొడిచేవనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు సార్? పొడి పొడి చేస్తాను. నన్ను ఎడిటర్ని ఎప్పుడు చేస్తారు సార్? నువ్వైనప్పుడు. ఎప్పుడు అవుతాను సార్? నేను చేసినప్పుడు. మీరే ఎప్పుడు చేస్తారు సార్? నువ్వైనప్పుడు. అదే ఎప్పుడు అవుతాను సార్? నీ పని నాకు బాగా నచ్చినప్పుడు. నీ పని నచ్చిందనుకో నువ్వు సంపాదకుడు అయిపోతావు. నచ్చకపోతే సార్? సన్నాసి అయిపోతావు. సార్ నా గురించి మరీ ఎక్కువగా చెప్పుకోకూడదు, కానీ నేను పనిలో టూ మచ్ సిన్సియర్ సార్. ఏమచ్చి? టూ మచ్ సార్. టూ మచ్. కావాలంటే ఫైల్లో నేను తీసిన ఫోటోలు చూడండి సార్.
సాగర్ సార్ ఆ ఫోటో సార్ గిరిజన ప్రాంతాల్లో నివసించే యువతది సార్. చాలా కష్టపడి తీశాను సార్. కనిపిస్తుంది. ఇది రవికాంత్ నాగాచి ట్రిక్ ఫోటోగ్రఫీలో ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. అసలు నీ కెమెరాలోను అందమైన వాళ్ళు కూడా ఆదివాసుల్లో కనపడతారయ్యా. అవును, ఇది పైకి తీసావా కింద నుంచి తీసావా? టాప్ నుంచి తీశాను సార్. టాప్గా ఉందయ్యా. దాన్ని తీయటానికి నేను చాలా శ్రమ పడ్డాను సార్. శ్రమంతా కనపడుతుందయ్యా. థ్యాంక్ యూ సార్. శ్రమదేవో భవ అన్నారు చూడ, అదంతా పైనుంచి కింద దాకా కనపడుతుందయ్యా. అసలు దాని తర్వాత ఫోటో చూడండి సార్. చూడండి సార్. జలకన్య అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ సార్. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే సుందరి. కరెక్ట్ అయ్యే, గొప్పగా పట్టేవయ్యా. థ్యాంక్ యూ సార్. అవును, ఇది నీటిలోనే ఉంటుంది, నేల మీద ఉంటుంది అనుకుంటాను. అవును సార్. అప్పుడు కొంచెం ఎగురుతూ ఉంటుంది అనుకుంటానే. ఇది కొంచెం అనుమానం సార్. అవును, దీంతో నువ్వు మాట్లాడావా? మాట్లాడాను సార్. ఏ భాషలో? దాని భాషలోనే మాట్లాడారు సార్. దాని భాషలో? అవును సార్. నీకు ఇన్ని భాషలు వచ్చా? నీకు ఇన్ని భాషలు వచ్చని నాకు ముందుగా తెలుసుంటే దేశంలో అన్ని భాషల్లోనూ పేపర్ పెట్టి అన్ని భాషలకి నిన్ను ఎడిటింగ్ చేసేవాళ్ళయ్యా. థ్యాంక్ యూ సార్. చిచ్చి, ఇటువంటి పిచ్చి పిచ్చి ఫైల్స్ నా దగ్గరికి తీసుకొచ్చిన టైం వేస్ట్ చేసావంటే ఒక్క రోజులో ఉద్యోగంలో ఉండవు. సార్, ఏదో పొరపాటు జరిగిపోయింది సార్. ఫైల్ మారిపోయింది సార్. సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. స్టడీ స్టడీ. చూడయ్యా, ఫైల్లోకి రావాల్సిన కుర్రాడివి. ఈ రోజు ఫైల్ పారేసుకున్నావు, రేపు లైఫ్ పారేసుకుంటావు. ఫైల్ లేకపోతే లైఫ్ లేదు, లైఫ్ లేకపోతే ఫైల్ లేదు సార్. ఫైల్ ఉంటుందయ్యా, కానీ ఆ ఫైల్కి విలువ ఉండదు. చూడు మిస్టర్ సాగర్, ఫైల్ అయినా లైఫ్ అయినా మన చేతుల్లో ఉన్నంత వరకే. చెయ్యి దాటిపోయిందనుకో, ఫినిష్. ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను సార్. ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వస్తాను సార్. మొత్తానికి నా జ్వాలజీ రికార్డ్ మీ జీవితాన్ని మార్చేపోయింది. అవునవును, మార్చేపోయింది. అరే నాన్న, మావయ్య అదేంటి ఎలా ఉన్నారు? ఎందుకు అడుగుతావులే అమ్మా. పొద్దుననగా మీ ఇంటికి వద్దామని బస్సులో బయలుదేరాం. మధ్యలో పిట్ట రెట్టేసిందని, శకునం మంచిది కాదని బస్సు ఆపేసి నానా గొడవ చేశాడు మీ నాన్న. నువ్వు నోరు మూసుకోరా ఛత్రపతి సంభాజీ. ఆపాను కాబట్టి ఇప్పటికైనా సవ్యంగా ఇంటికి చేరుకోగలిగామమ్మా. లోపలికి రండి. అమ్మా, నువ్వే ముందేళ్ళు, తర్వాత నా పాదం మంచిది కాదంటావు. అందులో సందేహం లేదు. ఏ మావయ్య, ఇప్పుడు ఏడండి ఇంతవరకు అప్ చేశాడు బస్సు? ఎందుకు ఆపుతాడమ్మా, వాడేం నీ మేనమామ. మమ్మల్ని అక్కడ దించేసి వాడి దాన్ని వాడు పోయాడు. పోరి వెనక్కి వెళ్ళిపోదావయ్యా అంటే వెండు. ఇప్పటిదాకా చెట్టు కిందే ఉండి మరికొన్ని రెట్టలు వేయించుకుని నడిచి వచ్చాం. కాదు, ఇంకా నువ్వు ఆపు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంకా ఆకలేమిటి, నన్ను తిన్నావుగా. అయ్యో, ఎంత ఆకలితో ఉన్నారు. క్షణంలో వంట చేస్తాను, ఉండడొస్తాను. చూసావా చుంచుల్లి? వాడేవాడు నువ్వే నోకరాజు. అమ్మాయికి నేనంటే ఎంత ప్రేమ చూసావా? నమస్కారం. నమస్కారం. నమస్కారం బాబాయ్. ఎప్పుడు? ఇప్పుడే. ఇప్పుడే వస్తాను. సుబ్బడు, అల్లుడు అలా ఎగురుతున్నాడు. మామగారిని చూసిన సంబరమేమో. అంతేనా, లేకపోతే ఏమైనా కీళ్ళ జబ్బా? అడిగి చెబుతాను. అబ్బాయి వద్దులే, బాగుండదు. ఏమిటి గుత్తుంటే కూర చేస్తున్నావా? అవునండి. ఇలా చీటికి మాటికి వచ్చి తినేయటమేనా? మనకు ఆస్తి ఇచ్చేదేమన్నా ఉందా? ఆస్తి ఇవ్వకపోతే పోనీ కనీసం ఇల్లు కొనుక్కోవడానికి డబ్బున్నా ఇవ్వను. మీరే అడగండి. ఇప్పుడు చెప్పండి మాగా, ఏమిటి విశేషాలు? కాస్త నిలబడి మాట్లాడినాయన. లేదండి, రాను 4 మైళ్ళు, పోను 4 మైళ్ళు, వెరసి 8 మైళ్ళు రోజు సైకిల్ తొక్కి తొక్కి ఇది అలవాటైపోయింది. సైకిల్ కాబట్టి కాలుకోవడం సరిపోయింది. అదే ఏ గుర్రం అయితే ఒళ్ళంతా ఉపాసి వచ్చేది. కూర్చున్నా కానీ తప్పదా? జీవితానికి తప్పదా? తప్పుతుందండి. ఆఫీస్ దగ్గర ఇల్లు కొనుక్కుంటే ఇల్లు కొనాలంటే కనీసం 2 లక్షలైనా కావాలి. ఎక్కడి నుంచి వస్తే మీరే చెప్పండి. కష్టపడి పని చేస్తే అవే వస్తాయి. చెమట ఆయాసం తప్ప లక్షలు రావు. ఎందుకు రావు? వచ్చే రాతుంటే అవే వస్తాయి. ఏమంటారు మామగారు? గుడ్ మార్నింగ్. సో మీరు ఘాటుగా, ఐ మీన్ గాఢంగా నన్ను ప్రేమిస్తున్నారన్నమాట. ఆ విషయం పాచినోటితో పొద్దున్నే చెప్పాలా? పాపం
గిన్నె పెంచుకున్న మీసాలు కూడా తీసేశారు. మా కోసం ఏమైనా చేస్తారా? ఏమైనా చేస్తాను, చెప్పండి. ఆ చెట్టు ఎక్కమంటారా? ఆ చెట్టు నుంచి కింద దూకమంటారా? లేకపోతే గుండు కొట్టించుకోమంటారా? అదేం వద్దు కానీ ఓ పని చేయండి. ఈ పేస్ట్ అంతా ఈ ట్యూబ్ లో తెప్పించండి చాలు. అంతే కదా, నేసం తీయడం కన్నానా? ఓకే. మూడో కృష్ణులాగా మొహం ఏమిట్రా కొడక? ఆ పేస్ట్ మళ్ళీ ట్యూబులోకి ఎక్కించడం ఆ ఫ్యాక్టరీ వాళ్ళకే సాధ్యం కాని పని. ఓసారి ఈ టెస్ట్ నాకు పెట్టింది. అప్పుడు ఏం చేసావు బాబాయ్? మొత్తం పేస్ట్ అంతా నాకేసి ఓ కొత్త ట్యూబ్ కొని చూసావా ఎక్కించారంటే పిచ్చిది నమ్మేసింది. ఏం నమ్మలేదు మావయ్య. నీ చేత పేస్ట్ పిలిపిస్తే పిక్నిక్ 100 రూపాయలు ఇస్తానన్నాను నాన్న. మళ్ళీ వెళ్ళాలరా కొడక? హాయ్ జయశీల. హాయ్, బాగున్నావా? ఏంటి నా ఆఫీస్ రాలేదు? ఊరెళ్ళాను. తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. అయ్యో, ఈ డబ్బులు నీకు రావాలంటే రెండే 2 మార్గాలున్నాయి. ఒకటి నువ్వు టపీమంటాం, అదైతే ఖర్చు లేని పని అనుకోండి. కానీ నాకు ఇంకా 30 ఏళ్ళ సర్వీస్ ఉంది, ఇప్పుడు పోతే బోల్డ్ అంత నష్టం. 2 విడాకులు తీసుకోవడం. అలాగైతే వెంటనే విడాకులు ఇప్పించేయండి. 50 లక్షల కోసం పండంటి సంసారాన్ని పాడు చేసుకుంటారమ్మా. డబ్బు ఎవరికి చేయండి. ఉదయం ఈ కుర్రాన్ని అడిగితే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో. బాబు, ఈ పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేసే విద్యాసాగరం ఇల్లు నీకు తెలుసా? తెలుసండి. ఎక్కడ? ఇదే వీధిలో చివర నెంబర్ 68. నెంబర్ గుర్తుండి చావదు. చిన్న పేపర్ ముక్క మీద రాసిచ్చేయి. పెన్ ఉంది, పేపర్ ఉంటే ఇలా ఇవ్వండి. ఇన్ని పేపర్లు ఉన్నాయి కదా, చిన్న ముక్క మీద రాసిచ్చేయి. ఇవే నా వీపు చెట్లు కొడతారు. ఎందుకు గాని మీ చెయ్యి ఇలా ఇవ్వండి, చెప్తాను. థ్యాంక్స్. ఏమండి? ఎవరు ప్యాసింజరా? కాదు, మెయిలు. అయితే మంచి స్పీడ్ అన్నమాట. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా స్పీడ్ బండి ఎక్కుతా. రండి రండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఇల్లు పట్టుకోవడానికి నా తల ప్రాణం తోక్కొచ్చిందండి. ఇంతకీ మీరు? కూర్చోండి. ఈ ఇంటి యజమాని. ఏ అలా అడిగారు? పని మనిషేమో అనుకున్నాను. ఓ తప్పుడు పని మనిషినే. ఇప్పుడు వయసు అయిపోయింది. పెద్దవారైపోయారు కదా. మమత ఎక్కడా? మమత కోసం తెచ్చారా ఆ పొట్లకాయలు? అవును, విరక్కుండా జాగ్రత్తగా తీసుకొచ్చాను మా ఊరి నుంచి. మీకు కావాలంటే వాడు తీసుకోండి. ఇంతకీ మమత? మమత ఇక్కడ లేదండి, మిగతా వాళ్ళు ఉన్నారు. ఎవరా ఎక్కడ? ప్యాసింజర్ వచ్చారు, బేగారండి. నేను మెయిల్ అని చెప్పాను. వీళ్ళలో ఎవరు కావాలో ఎరుకోండి. ఏరుకోవడానికి వీళ్ళేం చెట్టు కింద బాలంకాయలా? వాళ్ళతో మాట్లాడాల్సిన పనేం లేదు, మీరుండండి చాలు. మీలాంటి వాళ్ళు మనసు పడ్డాక తప్పుతుందా మరి? మీరు వెళ్ళండి, పదండి. ఎక్కడికి? ఎక్కడికో తెలియకుండానే వచ్చారా? ఈ వాలకము వ్యవహారము నాకేమీ అర్థం కావటం లేదు. ఇది మా విద్యాసాగరం ఇల్లు కదా? విద్యాసాగరవా? ఆడేవుడు? మా ఓడికి నోరు తిరక్క అలా చెప్పుంటాడు. నా పేరు విద్యారత్నం. అక్క అక్క, పోలీసులు వస్తున్నారు. అదేదో ఏడ్చంట, దానివల్ల వ్యాపారం దెబ్బతిని మేమేడుస్తుంటే మధ్యలో ఈ రైట్స్ ఒకటి. బావరాయ్, మీరు గుమ్మ నుంచి పారిపోయింది. పారిపోవడం ఎందుకు? ఎందుకా? ఏ విచారం చేస్తున్నందుకు. నేనా? అందుకేగా మీరు వచ్చింది.
ఏడి చేసేడి అడుగో పారిపోతాడు. ఏమైనా వీడు చాలా గట్టిలేదు, గెలిచేదాకా నిద్రపోడు. పోలీసులు పట్టుకోకముందే వీళ్ళని సాయం కోరటం మంచిదేమో. మనం వాయి దగ్గర నుంచి రావడం చూసారంటే కొంత మునిగిపోతుంది. ఎట్లెళ్ళారు వీళ్ళు? అమ్మో వీళ్ళకి దొరకకూడదు. రంగపండు త్వరగా ఆ రోజు రంగపండి స్టేషన్ అప్పగించింది ఎస్ఐకి మనల్ని గుర్తుపట్టినట్టున్నాడు. ఎలా చూస్తున్నాడు చూడు. కానిస్టేబుల్, ఆ రోజు రంగపండు జాంపండు అని ఒక పిల్లవాడిని అంట కట్టింది ఇతనే కదూ? అవును సార్. ఆ తర్వాత ఆ పిల్లవాడిని తీసుకెళ్ళింది కూడా ఈమె సార్. వీళ్ళని చూస్తుంటే ఆ రోజు ఆ రంగపండుగాడు మనల్ని చెవులు పట్టుకు ఆడించడం, మన వీపుల మీద ఎక్కి గుర్రమాట ఆడడం, మన చేత కుక్కల్లాగా పిల్లుల్లాగా అరిపించడం అవన్నీ గుర్తుకొస్తున్నాయి కదూ? అవును సార్. అయితే పద. జంతువులు చాలా బాగున్నాయి నాన్న. కానిస్టేబుల్స్, అడుగు ఆ రంగపండుగాడు ఇప్పుడు మన భుజం మీద ఎక్కినా ఎక్కేస్తాడు. పదండి, పారిపోవడం. వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచండి పోస్టు? శుభలేఖ? అశుభలేఖ. చదువుతా విను. ఆహ్వానం. మన నగరంలో ఇప్పటికి 999 మందికి విడాకులు ఇప్పించిన లాయర్ ధర్మలింగం త్వరలోనే 1000వ విడాకుల కేసును పూర్తి చేస్తున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు విడాకుల శ్రీ అని బిరుదు ఇచ్చి సత్కరిస్తున్న సభకు తామెల్లరూ తప్పక విచ్చేయవలసింది. ఇట్లు విడిపోయిన కుటుంబాల సంఘం. విడాకుల పత్రంలాగా మోహం వీడును చూడు. దుర్మార్గుడు 1000 కాపీలు కూల్చేశాడు. అవును, మీకెందుకు వచ్చింది ఇన్విటేషన్? జర్నలిస్ట్ కదా. మీరు ఆ ఫంక్షన్కి వెళ్తారా? వెళ్దాం అనుకున్నాను. మీరు ఆ ఫంక్షన్కి వెళ్తే నేను మీకు విడాకులు ఇచ్చేస్తాను. అలాగే. విడాకులా? ఒరే విడాకులు ఆయన నా కొంప ముంచేటట్టున్నావు కదా. నమస్కారం అండి. కూర్చుని తగలడు, విషయం చెప్పి తగలడు. పొలం తగదా విషయం. ఈ ధర్మలింగం విడాకుల కేసులు తప్ప వేరే కేసులు టేకప్ చేయడు. నీకు పెళ్ళై తగలడిందా? ఆ 5 పిల్లలండి. నీ శ్రమ ఫలితం కాదు నేను అడిగింది. నీ భార్య బతికే ఉందా, తగలెట్టేశావా? అయ్యి బాబా బతికే ఉందండి. నువ్వెప్పుడైనా నీ భార్యకి విడాకులు ఇవ్వదలుచుకుంటే నా దగ్గరికి వచ్చి తగలడు. విడాకులు ఇప్పించి తగలడతాను. ఓ 50 రూపీస్ ఫీజు తగలెట్టు. ఫీజా? కేసు తీసుకోకుండా ఫీజు ఏంటండి బాబు? ఇంతసేపు నా టైం వేస్ట్ చేసినందుకు ఫీజు ఇవ్వటం దండగా అనుకుంటే నువ్వు తీసుకోబోయే విడాకులకి వకాల్తా మీద సంతకం పెట్టు. విడాకులు ఇప్పించేస్తాను. మంచూరే. 50 రూపాయల కోసం నా పిల్లని వదులుకోమంటారా? సత్యానందం, ఈయన దగ్గర 50 రూపాయలు తీసుకుని తగలడు. చెప్తాం. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? ఏమిటా గావు కేకలు? నీకు కూడా విడాకులు తగలెట్టాలా? అబ్బా అవే మాట్లాడండి. శుక్రవారం పూట ఇంతకీ శోభనానికి రమ్మని 3 ఆలుడు కబురు పెట్టారా? నిన్ననే కబురెట్టాను. గ్యారంటీగా తగలడతాడు. స్కూటర్ కొంటేనే కానీ రానని ఇప్పుడు 3 సార్లు వాయిదా వేశాడు. ఈసారి కూడా రాకపోతే అబాస్ పాలవుతాం. స్కూటరా? చస్తే కొన్నాం. స్కూటర్ కొనువు అక్కయ్య అత్వారింటికి పంపించావు. అయితే పెళ్లి చేసావు. మధ్యలో దీని క్రాస్ ఎగ్జామినేషన్ ఏమిటి? స్కూటర్ కొనేవాడిని అయితే ఫస్ట్ హ్యాండ్ పెళ్లి కొడుకునే వెతికేవాడిని కదా. పెళ్ళై విడాకులు తీసుకున్న సెకండ్ హ్యాండ్ వాళ్ళని ఎందుకు వెతుకుతాను? మొదటి అల్లుడికి ఇచ్చానా, రెండో అల్లుడికి ఇచ్చానా? వీడికి ఎందుకు ఇవ్వాలి? అలా అయితే ఈసారి కూడా రాడేమోనండి. గ్యారంటీగా వచ్చి తగలడతాడు అని చెప్పాను. వచ్చాక వాడి స్క్రూలు ఎలా బిగించాలో నాకు బాగా తెలుసు. ఏమిటో మీ మాట మీదే కానీ ఊరుకోమ్మా. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. ఈ లాయర్ ధర్మలింగం బ్రహ్మనాథను కూడా మార్చగలడు. ఎలాగోలా తగలెట్టండి. నమస్తే. నమస్తే మామయ్య గారు. రాబోయే 3వ అల్లుడు సరిగ్గా మాటలోనే తగలడ్డావు. కూర్చుని తగలడు. బస్సులో తగలడ్డావా, రైల్లో తగలడ్డావా? ట్రైన్లోనే వచ్చానండి. అవును, స్కూటర్ అది వాకిట్లో ఎక్కడ కనపడలేదు. గదిలోనే పెట్టించారా? నువ్వు అలకపాంత మీద అడిగిన స్కూటరేనా? అవునండి. కొనలేదు, కొన్నాం. కొనలేదా? అయితే కుదరదండి. చూడు, ఇవాళ పంచమి శుక్రవారం, చాలా మంచి రోజని శోభనానికి ముహూర్తం తగలెట్టాను. మర్యాదగా లోపల తగలడు. కుదరదండి. నీ జుట్టంతా నెరిసిపోయింది. వయస్సు 35 దాటుతోంది.
ఎప్పుడు శోభనం చేసుకుని తగలడతావు, ఎప్పుడు కొడుకునికని తగలడతావు, వాడు పెరిగి పెద్దవాడై ఎప్పుడు నీకు తలకొరివి పెట్టి తగలడతాడు. ఊరికే నచ్చబెట్టగా లోపల తగలడు. అయినా సరే కొట్టవుతాడు. అల్లుడు నన్ను రెచ్చగొట్టద్దు. పెళ్ళయిన తర్వాత ఎక్కువ కాలం ఆడకూతురు పుట్టింటూ ఉండటం అంత బాగోదు. లోపల తగలడు. కుదరదండి. కుదరదా? కుదరదా? కుదరదు. అయితే విను, వీణ అసిస్టెంట్. నువ్వు మర్యాదగా కార్యం గదిలోకి వెళ్ళావా సరే, లేకపోతే వీణ్ణి పంపి శోభనం జరిపించేస్తాను. ఆ తర్వాత నీకు వీలున్నప్పుడు వచ్చి మా అమ్మాయిని తీసుకెళ్ళలేదనుకో, దాని మెయింటెనెన్స్ ఖర్చుల కింద దావా పడేస్తా. ఈ లోపల నా కూతురు కడుపు పండి నాకు మనమడు పుట్టాడే అనుకో, వాడి మెయింటెనెన్స్ ఖర్చుల కింద కూడా నువ్వే ఇచ్చుకోవాలి. ఇప్పుడు చెప్పు, కుదురుతుందా కుదరదా? అయ్య బాబోయ్, అంత పని చేయకండి. కుదురుతుంది. నీ ఏడుపు ముఖాన్ని చక్కగా సబ్బెట్టి కడుక్కుని కార్యం గదిలోకి తగలడు. ఇప్పుడు నాతో పని లేనట్టేనా? ఇంకా 4వ అమ్మాయికి పెళ్లి చేయాలి. ఇలాగే నాటకం ఆడి శోభనం చేయాలి. అప్పటిదాకా స్పేర్ లో తగలడు. మా విడాకులు ప్రస్తాయండి, త్వరగా ఇప్పించేయకూడదు. ఉండండి, ఏమన్నా విస్తరాకులు అనుకున్నట్టండి. కొట్లోంచి కొనుక్కొచ్చి విడివిడిగా ఇద్దరికి చెరువాకు ఇవ్వడానికి తొందరపడకండి. కోర్టు వారు త్వరలో దీని మీద విచారణ జరపాలి. జరపమండి, జరపమంటాను. అదేనండి, ఎప్పుడు జరుపుతారు? జరుపుతారండి. అన్నట్టు ఆ 50 లక్షలు వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ బోటు వారిని చూసి ఇచ్చేద్దాం. ఇలాగే హార్ట్ అటాక్ వచ్చేది. ముందు మంచి మంచి నీళ్ళు కాదు కాదండి. సెటిల్ అయ్యారా? సెటిల్ అయ్యానా? అయినట్లేదు. అవుతారు. మీ ఫీజు మాత్రమే ఇస్తాను. ముందు కాదు మరి కాదు కంగారు పడద్దు. మీ మమత వాళ్ళు వస్తున్నారు. లాయర్తో మనం చూసారంటే అనుమానిస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం? మమత, అడుగు మీ చిన్నక్క బావ. పద. లాయర్ గారు, మీ టేబుల్ కింద దక్కండి. బాంబులు వేస్తారా ఎవరన్నా? కాదు, బిల్లుకి డబ్బులు తక్కువైనా మిమ్మల్ని పట్టుకుంటా. హలో హలో హలో. ఈయన ఈ అమ్మాయి నా మరదలు. నమస్కారం. ఈయనెవరు? పశువుల డాక్టర్. అదేమిటి నల్ల కోట్ వేసుకున్నారు? ఏం లేదు, ఈయన ఆపరేషన్ చేసిన జంతువులు చచ్చిపోతే వాటి మీద సానుభూతిగా ఈ నల్ల కోట్ వేసుకుంటారు. అయ్యో పాపం. కన్నారు పడద్దు. నానా డబ్బులతో కొట్టుకోండి. ఇంటికి రా, నూరు కొడతాను. కొట్టగారు కొట్టగారు. రంగి రంగి. ఏంటయ్య గారా? ఇందులో చెత్త ఏం చేసావు? పొద్దునే రోడ్డు మీద పడేశానండి. పొద్దున్నే? అవునే, ఓ వారం రోజులు ఉంచితే నీకేమో నష్టమా? ఎక్కడ పరేసా చూపిద్ది కదా. ఏంటయ్య గారు చెయ్యట్టుకుంటారు? అమ్మగారు చూస్తున్నారండి. ఏమిటి సార్ అందరూ వెతుకుతున్నారు? భవిష్యత్తు అదేవారండి. మీ భవిష్యత్తు ఆ గొప్ప తొట్లు ఎందుకుంటుంది సార్? ఉంది నాయన, కొంచెం ఆలస్యం అయితే 1, 2, 50 లక్షలు. నూకరాజు గారు, వీళ్ళని ఛాంబర్ పంపించండి. అలాగే ఎవరైనా రండి. జడ్జి గారు ఛాంబర్ లో ఉంటారు, వెళ్ళండి. సరే, ఆయన మమ్మల్ని ఎందుకు రమ్మన్నట్టు? ఆయన మీకు రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తారు, మీరు ఒప్పుకోకండి. విడాకు తీసుకుంటుంటే రాజీ అవుతుంది. అది రూలు. సార్, జడ్జి గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి, వెళ్ళండి. కూర్చోండి. మీకు విడాకులు కావాలా? అవును సార్. ఏమ్మా, అతనేదో ఆవేశపడ్డాడే అనుకున్నావు. నువ్వెందుకు విడాకులు కోరుతున్నావు? రాత్రులు ఆయన గురక పెడుతున్నారండి. సిల్లి, ఇంత చిన్న విషయానికి విడాకులు తీసుకుంటారా? అదొకటే కాదండి, రాత్రులు చప్పుడైతే లేచి చూడడానికి భయపడి పిరికి మనిషి. ఆ చప్పులు మీరు చేసేది ఏమేనండి? నామే చూస్తుంది. నేనా? నువ్వే. Shut up. You shut up. చూసారా సార్, ఊరిని బట్టి నేను మాట్లాడుతున్నా. చూసారా, ఆయన షిట్టప్ అన్నారుగా. నేనంటే మగాన్ని. మగాళ్ళి కొమ్మలు ఏంటి? ఉంటాయి, చూసారా? అర్థం లేకుండా మాట్లాడుతుంది. ఈవిని భరించడం నా వల్ల కాదండి. మిమ్మల్ని పంచి నా వల్ల కాదు. భరించడం నా వల్ల కాదు. మిమ్మల్ని ఇద్దరిని భరించడం నా వల్ల కాదు. ప్లీజ్ గో. మరి విడాకులు సార్? విచారణ జరిగిన తర్వాత చూస్తాను. ప్లీజ్. వస్తానండి. వస్తాను సార్. ఏమండి, మనం జడ్జి గారు బాగా నడిచా కదా, మనకి విడాకులు వచ్చేస్తాయంటారా? ఈ లోపల నీ కడుపు రాకుండా ఉంటే తప్పకుండా విడాకులు వస్తాయి. 50 లక్షలు మనకు గ్యారెంటీ. సత్యానందం, ఆ విడాకుల కేసు టైప్ చేయమని చేసావా? చెప్తాం. చిట్టి వలస గ్రామ కాపురస్తుడైన సుబ్బారావు తరఫున అతని వకీలైన నేను, అతని భార్య సుశీల అనే పేరు గలదానివైన నీకు ఇచ్చు నోటీసు ఏమనగా, నీ భర్త నీ అక్కశీలమును అనుమానించడం వలన. సత్యానందం, దాని అక్కశీలం తగలితే దానికెందుకు విడాకులు ఇవ్వటం?
క్షమించాలి, టైపు తప్పు. నీ యొక్క అనడానికి బదులు నీ ఎక్క అని పడింది. ఇంకా నయం. వెళ్ళు సరిగ్గా టైప్ చేసి పెట్టరా. చూసుకోపోతే కేసు ఎగిరిపోయేది. నమస్కారం సార్. తగలడు. నమస్కారం సార్. కూర్చుని తగలడు. ఇందాక ఫోన్ చేసి తగలడింది నువ్వేనా? నేనే సార్. నీకు విడాకులు తగలటాలంతేనా? అవును సార్. ఏం మాయరోగం వచ్చింది? సరే పెళ్లి చేసుకుని సంవత్సరం దాటిందా? ఇంకా కాలేదు సార్. అయితే కుదరదు. కుదిరించగలరనే కదా సార్ మీ దగ్గరకు వచ్చింది. మీ పెళ్లికి సాక్ష్యాలున్నాయా? లేవు సార్, గుళ్ళో పెళ్లి. అయితే ఆలోచించాల్సిన కేసే. మా పెద్దలుళ్ళ అశ్వమేధ యాగాలు గెడుతుంటావా? అశ్వమేధ యాగాల అంటే గుర్ర పందాలు. అదే లేదు సార్. పోనీ మా రెండు వాళ్ళులాగా శేషపద్యాలు? నేను తెలుగులో కొంచెం పూర్ సార్. శేషపద్యాలు అంటే సీసాలకు సీసాలు మందు ఆగటం, కవిత్వం కాదు. అదే లేదు సార్. పోనీ మా మూడు వాళ్ళులాగా చతుర్ముఖ పారాయణం? అంటే ప్యాకట? నాకు అలవాట్లేదు సార్. పోనీ జనక్ పాయల్ బాజే? అంటే సార్. అంటే కారావు గట్లమ్మట, గడ్డి బామలమ్మట, శృంగారలేళ్ళు, ఆ తర్వాత వీడీసు. అయ్య బాబోయ్, లేదు సార్, మాది ప్రేమ వివాహం. ఎక్కడ పని చేస్తున్నావు? ఉదయం రిపోర్టర్గా. జీతం ఎంత? మగవాడి జీతం అడగకూడదుగా సార్. వెరీ గుడ్. కుర్రాడివి, చెమ్ములో కత్తిలా ఉన్నావు. చెడలవాట్లు ఏం లేవు, మంచి ఉద్యోగం. నువ్వు నాకు నచ్చావు. విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమన్నా ఉందా? అది చేసుకుంటానంటేనే నీ కేసు టేకప్ చేస్తాను. చేసుకుంటాను సార్. కూర్చోమంటారా? అసలు విడాకులు ఎందుకు పుచ్చుకోవాలనుకుంటున్నావు? నీ భార్య క్యారెక్టర్ మంచిది కదా? అదేం లేదు సార్. ఇంతకీ విడాకులు నువ్వు కోరుతున్నావా మీ ఆవిడ? ఇద్దరు సార్. అంటే మీ ఇద్దరికి పట్టం లేదా? అవును సార్. తరచు పోట్లాడుకుంటారా? అవును సార్. రేడియో కేసా, టీవీ కేసా? అంటే సార్, రేడియో కేసు అంటే భార్యాభర్తలు ఇంట్లో దెబ్బలాడుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు వింటారు. టీవీ కేసు అంటే వీధిలోకి వెళ్ళి జుట్లు పట్టుకుంటారు, అందరూ చూస్తారు. అప్పుడప్పుడు రేడియో కేసు సార్, ఎప్పుడన్నా టీవీ కూడా సార్. నీ బయోడేటా నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఒక క్షణంలో వస్తాను. ఇక్కడే తగలడు. విడాకులు ఆరిపోయావా? ఓసారి ఇలా తగలడు. ఏమిటి? అటు చూడు, ఆ కుర్రాడు పెళ్ళానికి విడాకులు ఇస్తున్నాడు. అతన్ని మన శాంతికిచ్చి తగలడదాం అనుకుంటున్నాను. అందుకు అతను కూడా ఒప్పుకుని తగలడ్డాడు. ఏదైతే నేను కంపల్సరీగా ఏడు గురు, ఆఫీసుకు తెలుగు దూరదర్శన పథకమా ఇది? కాదు గురు, మన ఆఫీస్ స్టాఫ్ కి మేడ్ ఫర్ ఈచ్ అదర్ కంటెస్ట్ పెట్టారు. అందులో గెలిచిన వాళ్ళకి ఈ టీవీ ఇస్తారు. మేమంతా ట్రై చేస్తున్నాం గురు, నువ్వు ట్రై చేయి. ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ లో పాల్గొనే మొదటి జంట నమస్కారం ధనలక్ష్మి ఈశ్వరరావు. రెండవ జంట ప్రభాకర్ సుధా. మూడవ జంట పద్మా వేణు. నాలుగవ జంట లక్ష్మీకాంత్ స్వర్ణ. ఇంతవరకు జరిగిన మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ లో గెలిచిన జంట లక్ష్మీకాంత్ స్వర్ణలు. ఈ పోటీలో గెలుపొందిన లక్ష్మీకాంత్ స్వర్ణలకు బహుమతిగా ప్రకటించిన టీవీని జడ్జి పరమహంస గారు వారి చేతుల మీదుగా అందజేస్తారు. ఎక్కడో చూసినట్టుందో. అదే మీరు పొరపాటు ఉంటారు. వస్తాం సార్. ఏం కావాలి సార్? వేడిగా ఏం తగలతాయి? ఇప్పుడు సార్ జోకేసావా? కార్టూన్ల ఫేసు నువ్వును. సరే, చల్లగా ఏం తగలతాయి? సిల్వర్ స్పాట్, పింకా, జామా, కోమా. రంగులు వేరే గానీ రుచి అంతా ఒకేలా తగలడుతుంది. 2 గోల్డ్ స్పాట్లు, 3 స్ట్రాలు తగలట్టు. వెళ్ళు సార్. సార్, మీ ఇద్దరు బాటిల్లో తాగుతారా? నువ్వు కూడా జోకేసావా? అదే మీ ఇద్దరు ఒకే బాటిలో తాగుతారు. మేమిద్దరు నేను కాదు. అదిగా సార్, పరాయి ఆడతలా. పెళ్లి చేసుకుని తగలడిపోతున్నావు కదా, ఇంకా పరాయి ఏమిటి? అంతా మనాయే. అవుననుకోండి, కానీ చూసే వాళ్ళకి అంత బాగుండదేమో. కళ్ళు మూసుకుని తాగండి పిల్లుల్లాగా. మీ ఇద్దరి ప్రేమ చూసి నేను ఆనందం తగలడతాను. పెద్ద మనిషి. డిష్ దొరుకుతుందేమో సార్. ఉప్పు మిరపకాయలు రెడీగానే ఉన్నాయి, తీసేస్తాను. తాగు. తప్పదా సార్? తప్పులేదు, తాగు. సార్ పీల్చండి బాగా. అటుపోదాం.
హలో శాంతి. హలో మమత. ఏమిటి అమ్మాయిని చూడగానే షాక్ అయ్యావు? కొంప తీసి నీ గర్ల్ ఫ్రెండా? మరి ఝనక్ ఝనక్ పాయల్ బాజీలేం తెలియని చెప్పావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలకు. చూడమ్మాయి, ఇతను నా కాబోయే 4వ అల్లుడు, అంటే దాని మొగుడు. ఎలా తగలడ్డాడు? బాగా తగలడ్డా? అది కాదండి, ఈ నువ్వు మాట్లాడకు, నేను చెప్పి తగలడతాను. ఇతనికి బాగా అనుభవం ఉంది, అంటే ఇంతకు ముందే పెళ్లి అయింది. ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నాడు. పాపం పెళ్ళాం బ్రహ్మరాక్షసట. రాత్రిళ్ళు మొగుడిని కరుస్తుందట, రోడ్డు మీద జుట్టు పట్టుకుంటుందట. అసలు చీపురు కట్టని కనిపెట్టింది మొగుడిని బాధటానికే గాని ఇల్లు తొడవటానికి కాదు అని ఆవిడ గారి స్టాండింగ్ ఒపీనియన్ అట. విడాకుల కోసం చెప్పారా? అవును, చెప్పడమే కాదు, ఆ పిశాచాన్ని వదిలించుకోవడానికి మీ అమ్మాయిని చేసుకుంటాను అని నన్ను ఈ హోటల్ తీసుకొచ్చి బతిమాలుతున్నాడు. సార్, మీ అమ్మాయి నేను చచ్చిగా పెళ్లి చేసుకో. అయితే నీకు జైలు ఉత్తర ఖాయం. 1, 2, 3, 4, 5, 6, 7. అప్పుడప్పుడు అలా తలబాదుకోవడం నీ మేనరిజమా? ఇక నుంచి నా బతుకంతా ఇదే మేనరిజం ఉంది. కథాస్తు కథాస్తు. కూల్ డ్రింక్ తాగే. రావాయలుడు రా, కూర్చుని తగలడం. నీ సంసారం తగలడిపోయింది, అంటే విడాకులు మంజూరయ్యాయి. కోర్టుకు తగలడి డిగ్రీ తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ పని అయిపోయింది కదా అని హ్యాండ్ ఇస్తున్నా వాళ్ళడు. అదేం కుదరదు, మా అమ్మాయిని చేసుకుని తగలడాలి. అక్కర్లేదు, మా పెళ్లి నేనే చేసుకుని తగలడ్డాం. షాక్ అయ్యారా? మామూలు షాక్ కాదు, కాళ్ళ కింద ఫిరంగి పేలింది. వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. వస్తా. గాడ్ బ్లెస్. ఎరా ఆముదం సీసాల ఫేసు నువ్వును నా కూతురు చేసుకుంటావా? నిన్ను ఇప్పుడు నేను నీ అసిస్టెంట్ని కాదు, అల్లుని. అర్జెంట్ గా స్కూటర్ కొను. షాక్ అయ్యారా? నీ పిండాకుడు ఏది? నేను గదిలోకి వెళ్ళి గడి వేసుకున్నారు. ఇది తీసుకెళ్లి జనరల్ మేనేజర్కి ఇవ్వు. నమస్కారం అండి. గిరిపురం జమీందారు విశ్వనాథం గారి 2వ అమ్మాయిని. ఓ ఐ సీ. ప్లీజ్ సిట్ డౌన్. పర్వాలేదండి, మా ఆయన నాకు విడాకులు ఇస్తారండి. విడాకులిస్తే విచారించాలి కానీ వేవిళ్ళొచ్చినట్టు సంతోషిస్తావేమిటమ్మా? అవును, ఏడవాలి కదా. విచారపడకు, ఊరుకోమ్మా. దోవండి, నీ రక్తం తాగేస్తుంది, చంపేశాను. అవును, ఈయనెవరు? మా ఆయనండి. మీ ఆయన విడాకులు ఇచ్చారన్నావు? మా ఆయన ఫ్రెండ్. వచ్చాను. ఐ సీ. ఇది మా నాన్న రాసిన వీలునామా, ఇది విడాకుల డిగ్రీ. ఈ వీలునామా ప్రకారం నేను నా భర్త నుంచి విడాకులు తీసుకున్నా కనుక నాకు 50 లక్షలు రావాలి. వడ్డీతో సహా. అవును, నిజమే. అయితే అన్ని కాల్ ఇచ్చేయండి సార్. తీసుకురాను. వెయిట్. చూడండి, చూడండి సార్, తొందరగా సార్, తిరిగి చదవండి. మేము ఆ రూమ్ లో వెచ్చిస్తుంటాం. నమస్కారం అండి. నేను గిరిపురం జమీందారు విశ్వనాథం గారు 3వ అమ్మాయిని. అరే, విశ్వనాథం గారి 3వ అమ్మాయివా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. అవును, ఇతనెవరు? మీ ఫ్రెండా, మీ ఆయన ఫ్రెండా? రెండును. అవన్నీ ఎందుకు కానీ ఆవిడకి రావాల్సిన 50 లక్షలు ఇప్పించండి. 50 లక్షలా? ఎందుకు? మా నాన్నగారు రాసిన విన్న ప్రకారం నేను మా ఆయన నుంచి విడాకులు తీసుకున్నాను కనుక ఆయన ఎఫ్డి 50 లక్షలు నాకే రావాలి. కావాలంటే చూడండి. వెళ్ళి మంచినీళ్ళు తాగిరండి. థ్యాంక్ యూ సార్. ఈ లోపల తాపిగా చూసి 50 లక్షల క్యాష్ రెడీ చేయండి. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ అమౌంట్ డిపాజిట్ చేయడానికి వచ్చాను సార్. ఐ సీ. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎంత డిపాజిట్ చేయాలని వచ్చారు? 50 lakhs. 50 lakhs. వెరీ గ్లాడ్. నేను విశ్వనాథం గారి పెద్దమ్మాయి తరఫున వచ్చాను. ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఇదిగో ఇదిగో ఈ వీలునామా ప్రకారం ఆవిడకి 50 లక్షలు రావాలి. నో 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 నో, మేముండొచ్చు, మాకే డబ్బు రావాలి. అందరికంటే చిన్నదాని కనుక నాకే రావాలి. దేవికి పిల్లలు లేరు కాబట్టి ఆ డబ్బు మాకే రావాలి. డబ్బు మాకే రావాలి.
ఇది బ్యాంక్ అనుకున్నారా లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ అనుకుంటున్నారా? ఓ మై గాడ్, అసలు ఈ వీల్నామాలో ఏముందంటే నా ముగ్గురు కూతుళ్ళలో ఎవరికైనా చెందుతుంది అని ఉంది. అంటే ఏ ఒక్కరికో చెందుతుందని దాని అర్థం. ఇప్పుడు మీరు ముగ్గురు వచ్చారు, నేను ఎవరికి ఇవ్వాలి? ఇదిగో ఇది అసలు వీలునామా కాదు, జెరాక్స్ కాపీ. మీ ముగ్గురులో అసలు వీలునామా ఎవరైతే తెస్తారో, అంటే ముందుగా తెస్తారో వారికే 50 లక్షలు ఇస్తాను. ఇంకెక్కడుంటే గిరిపురంలో మా నాన్నగారి బెడ్రూమ్ లో పెద్ద బిర్రలు తప్పకుండా ఉంటాయి. వెరీ గుడ్. అమ్మాయి మమత, బాగున్నావా? బాగున్నావా? వచ్చాను. అలాగా తొందరగా పోనీ పొమ్ముంటుంటే తొందరగా పో. నేను చెప్తాను. సరే కూర్చోను, కూర్చో. చిన్న గారు తొందరగా చెవిక్కిపోయా. ఉండండి తొందరగా వచ్చిన కానీ గురు గిరిపురం వరకు రావలేదు. డబ్బులు ఇస్తాను గురు. డబ్బులు ఇచ్చినా కుదరదు. ఈ బండి ఎంత కొను? 75,000. మీలాగే అందంగా ఉంది. బ్రదర్ సైకిల్ నాది, జాగ్రత్త తక్కువ. మమత, మీ ఇద్దరు బావాల కంటే ముందు మనం వెళ్తున్నాం. దిగమంటుంటే మర్యాద దిగు. ఇగో వదిన తల్లితో సమానం, నేను ముట్లో కొడుతూ మర్యాదకి ఇచ్చాయి. వదినా వదినా ఆగు, వదినా వదినా ఆగు. ఈ వసనం నమ్ముకుని బంగారం లాంటి సైకిల్ కావాలని చూసింది ఉందా? నెత్తి తర్వాత ముందు 50 లక్షలు. ఇటు అమ్మా 50 లక్షలు. నువ్వేం నచ్చేస్తున్నాయండి? అంత బాగా చెప్తారు. 50 లక్షలు ముందు పరిగెత్తు.
నాకేమండి ఇంకేమైనా నీ తీసు మేము కలిసిపోయాం మాకు విడాకులు అక్కర్లేదు ఇదిగో నేను డిగ్రీ కాగితాలు తీసుకోపా అన్యాయం కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇస్తా అని చెప్పి డిగ్రీ కాగితాలను మొహన కొడతారా ఏమండి మీరు ఎవరో చూడటానికి పెద్ద మనిషిలాగా ఉన్నారు మీరేం న్యాయం చెప్పండి ఈయన మావారి విశ్వనాథం గారు ఆయన సాగు గారు గారి నేను ఆ విశ్వనాథాన్ని అవును మీరు చచ్చిపోయారన్నారు ఇప్పుడు బతుకొచ్చారా అదేం కుదరదు ఆయన చచ్చిపోయారంటే నా పూజ అటువంటి నేను వదిలేట్లేదు 5 రూపాయలు ఆయన మొహన్ పడండి లేకపోతే మీకు 7 కూడా లాగేట్టున్నాను మీకే అమ్మను 5 రూపాయల ఈ భేదాలను మోసింది కానీ 500 ఇప్పించండి అప్పుడు సార్ అక్కడ ఉంది సరే ఆ మాట అన్నారు సంతోషం ఇప్పుడు దండలు మార్చుకోండి చూడండి నేను మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్తున్నాను కొత్త వీరునామా రాశాను